హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో మనం అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాగ మనం అసలు ఎక్కడ లొకేషన్స్ ఏంటి, జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం ప్రతి ఒక్కటి కూడా. ఇంకొకటి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి చాలామందికి అమెజాన్లో జాబ్ చేయాలని చెప్పేసి కోరిక అయితే ఉంటుంది చాలామందికి. కొంతమందికి కుదరక, లేకపోతే కొంతమందికి ఇంగ్లీషు అది ఎలాగ క్రాక్ చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్కి ఒకటైతే ఓపెన్ అయింది. జస్ట్ 1 డే అవుతుంది ఓపెన్ అయ్యి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. ఎలిజిబిలిటీ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, బీటెక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇదొకటి. ఇంకొకటి వచ్చేసి ఏ జాబ్ అయినా సరే మనకి కమ్యూనికేషన్ అనేది మ్యాండేటరీ, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెజాన్ కానీ ఎంఎన్సీ కంపెనీ ఏదైనా సరే మల్టీనేషనల్ కంపెనీస్. మల్టీనేషనల్ అంటే అన్ని కంట్రీస్లో ఉంటాయి. మనకు అన్ని కంట్రీస్లో కామన్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. సో అందుకని చెప్పేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్ మ్యాండేటరీ. ఇంకా రిమైనింగ్ లాంగ్వేజ్ అనేది వదిలేసేయండి, ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ. సో ఇంగ్లీష్లో అయితే ఫ్లూయెంట్గా ఉండాలి. అమెజాన్ జాబ్కి అయితే మ్యాక్సిమం 95% వాడు కమ్యూనికేషనే చూస్తాడు. సో ఇంగ్లీష్ అనేది ప్రిపేర్ అవ్వండి, మ్యాక్సిమం మంచిగా వచ్చేటట్టు చూసుకోండి ఇంగ్లీష్ ఒకటి. ఇంకొకటి వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. తర్వాత మనకి ఇప్పుడు మనం చేసేటటువంటి జాబ్ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వెరీస్ గురించి అడుగుతాడు. లేకపోతే ఇప్పుడు ఫస్ట్ ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మీ గురించి, దాని గురించి మీకు ఏం తెలుసు అంటే, ఇప్పుడు అమెజాన్ అనేది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే దానికి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అమెజాన్లో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అమెజాన్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఏంటంటే, ఇప్పుడు మనది ఇండియా, ఫారిన్ కంట్రీస్లో అమెజాన్ ఎక్కువగా యూజ్ చేస్తారు. మ్యాప్స్ కానివ్వండి, లేకపోతే ప్రొడక్ట్స్ కానివ్వండి, ఈవెన్ మనకి వచ్చేటప్పుడు కూడా కొన్ని ఫారిన్ కంట్రీస్ నుంచే వస్తాయి. సో ఇప్పుడు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉంటాయి కదా ప్రొడక్ట్స్. అక్కడ మనం ఏదైతే ఇప్పుడు హైర్ చేసుకున్నటువంటి అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి, కోఆర్డినేట్ అయ్యి, డైరెక్షన్స్ కానీ లేకపోతే వాట్ టు వాట్ మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా వాళ్ళు చెప్తారనమాట. ఇది ప్రాసెస్ ఇట్లా చేయాలి, లేకపోతే ఈ లారీల వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకొకటి ఈ ప్రాసెస్లో 24/7 ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి ఇక ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏముంది మీకు తెలియంది కాదు. ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ జనరల్ లైఫ్లో మనం యూజ్ చేసేటటువంటిది అది. సో ఇప్పుడు అదొకటనే కాదు, ఏదైనా సరే. ఇప్పుడు ఈవెన్ మనము స్కూల్కి వెళ్ళాలన్నా, లేకపోతే కాలేజెస్కి వెళ్ళాలన్నా, ఆఫీసెస్కి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇంపార్టెంట్ కదా, ర్యాపిడో, ఊబర్ ఇలాంటివి. సో ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వాళ్ళైతే చేరవేస్తున్నారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇంపార్టెంట్. 24/7 ప్రాసెస్ ఇది. ఈ 24/7 కూడా వాయిసే మాట్లాడుతూ ఉండాలి కంటిన్యూస్గా. ఇప్పుడు ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషనే. ఇక్కడ మనకి ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు ఓపెన్ చేసినటువంటి జాబ్ పోర్టల్లో ఏదైతే ఓపెన్ చేశారో ఇదైతే హైదరాబాద్ లొకేషన్. డిస్క్రిప్షన్ అనేది నేను మీకు డిస్ప్లే మీద కూడా పెడతాను, చూడండి ఒకసారి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. క్వాలిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఎనీ స్ట్రీమ్, ఏ స్ట్రీమ్ అనేది పర్వాలేదు, కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ గురించి అట్లీస్ట్ తెలిసి ఉండాలి. అంటే దాని క్రైటీరియా ఏంటి, వాట్ ఈజ్ వాట్ మనకి బేసిక్ అయినా తెలిసి ఉండాలి. దాని గురించి ఒకటి నేర్చుకోండి. ఇంకొకటి వాడు మెయిన్ చూసేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెషర్స్ అనుకోండి. ఫ్రెషర్స్కి ఏదైనా సరే వాళ్ళ ప్రీవియస్ కాలేజెస్లో కానీ, లేకపోతే ప్రీవియస్ వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్స్, లేకపోతే వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ గురించి అడుగుతాడు. లేకపోతే ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలాగంటే, ఫస్ట్ మీరు ఏ కంపెనీలోనే చేస్తే ఆ కంపెనీలో మీరు ఏదైతే బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కదా, అది మీరు ఎలా ప్రాబ్లం ఫేస్ చేశారు, దాని సొల్యూషన్ ఎలా క్లియర్ చేసుకున్నారు. అలాగా అంటే అమెజాన్లో ఒక ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఎలా అంటే నువ్వు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు, అంటే దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నావు, ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేసుకోగలిగావు, లాస్ట్కి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి, ఈ ప్రాసెస్లోనే చెప్పాలి వాళ్ళకి ఏదైనా సరే. ఇప్పుడు వాళ్ళు ఏదైనా దీని గురించి క్వశ్చన్ అడిగితే మాత్రం ఈ ప్రాసెస్లో చెప్తేనే వాళ్ళకి, అంటే ఇది కరెక్ట్ ప్రాసెస్. అమెజాన్లో బేసిక్ థింగ్ ఇది. చాలామంది మర్చిపోయేది ఇది ఒక్కటే.
చాలామంది ఇంటర్వ్యూ చాలా పర్ఫెక్ట్గా ఇస్తారు, కాకపోతే వాడు ఈ లైన్ చూస్తాడు, వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు, ఎలా కష్టపడ్డావు, వచ్చిన రిజల్ట్ ఏంటి. ఈ 4 అనేవి మ్యాండేటరీ. మీరు ఏదైనా సరే, ఏ ఇంటర్వ్యూ అయినా సరే, అమెజాన్కి రిలేటెడ్ ఏ ఇంటర్వ్యూ అయినా సరే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరైతే అమెజాన్లో ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేస్తారు. ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి, ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ హైబ్రిడ్ చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు ప్రెజెంట్ ఎంఎన్సీ కంపెనీలు అన్నిట్లో కూడా మనకి 12 months కాంట్రాక్ట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ది కూడా కాంట్రాక్ట్ బేస్డే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాము అనుకుని కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ అమెజాన్లోనే ఎక్కువగా ఉంటాయి. ఒకటి అమెజాన్లో ఉంటుంది, ఇంకా పిఎన్జీలో ఉంటుంది. పిఎన్జీ అనేది సెకండరీ. ఇప్పుడు మనం అమెజాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అమెజాన్లో అయితే ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం యూజ్ చేసుకోండి. ఇంకొకటి జాబ్ డిస్క్రిప్షన్ కానీ డీటెయిల్స్ అన్నీ నేను మన డిస్ప్లే మీద పెడతాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ లాంగ్వేజ్. ఎనీ కంపెనీ, ఎనీ ఎంఎన్సీ కంపెనీ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. ఇంకొకటి దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒకసారి మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి హెచ్ఆర్ నుంచి ఒక మెయిల్ వస్తుంది అనమాట. మెయిల్ వచ్చిన తర్వాత వెంటనే మనకి అసెస్మెంట్ లింక్ వస్తుంది. అసెస్మెంట్ లింక్ కంప్లీట్ వాయిస్ టెస్ట్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. వాయిస్ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను ఇంకొక వీడియో చేస్తాను, చూడండి. వాయిస్ టెస్ట్ ఏం లేదండి, చాలా అంటే చాలా ఈజీ. ఓపెన్గా చెప్పాలంటే చాలా అంటే చాలా ఈజీ. ఏమి లేదు, మన కాన్సన్ట్రేషన్ అనేది వాడు ఏం చెప్తున్నాడు. ఇప్పుడు వాయిస్ టెస్ట్ ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళు చెప్పేది వినపడుతుంది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనకి జాబ్ ఏం చేయాలి, మనం అవతల క్లయింట్ మాట్లాడేది మనం వినాలి. క్లయింట్ ఇన్ ద సెన్స్ అమెజాన్ పర్సన్స్ ఉంటారు కదా, అక్కడ లోకల్ పర్సన్స్, వాళ్ళు మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ మనకు అర్థం కావాలి. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే వాడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా, అవునా కదా. అందుకని వాడు అంటే మనం నార్మల్ ఇంగ్లీష్ వేరు, వాళ్ళ ఓకల్ డిఫరెంట్ ఉంటుంది. హౌ ఆర్ యూ ఇలా ఉంటుంది, మనం హౌ ఆర్ యూ అంటాం, వాళ్ళు హౌ ఆర్ యూ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. వాడు చెప్పేటటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు పెట్టేటటువంటి వాయిస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో కంప్లీట్ ఇలాగే ఉంటుందండి. మీరు ఒక్కసారి దీనికి ట్యూటోరియల్స్ మనకి యూట్యూబ్లో ఉంటాయి, కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, సజెస్ట్ చేస్తాను, చూడండి. ఓటర్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఇంకా మనకి ఓకల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకల్స్ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి దాన్ని బట్టే ఉంటుంది. సో అదైతే చూసుకోండి. ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక 15 daysకి ఇంకొక మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా సింపుల్ అండి. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుగుతాడు. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు జరిగినటువంటి ఛాలెంజెస్ ఏంటి, మీరు ఆఫీస్లో ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటి, దాని సిచ్యువేషన్ ఎలా మీరు ఫేస్ చేశారు, దానికి మీరు ఎలా కష్టపడ్డారు, దానికి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి, ఈ ప్రాసెస్లో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఇంకా జనరల్ క్వశ్చన్స్, మీకు ఇప్పుడు తీసుకున్నటువంటి హైరింగ్ చేసుకున్నటువంటి పొజిషన్ మీద మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా, ఉంటే ఎలాంటి నాలెడ్జ్ ఉంది, ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎటువంటి ప్రాసెస్ ఏంటి, అమెజాన్ గురించి ఒక 2 questions అడుగుతాడండి. వాట్ ఈజ్ అమెజాన్, అమెజాన్ అంటే ఏంటి, అమెజాన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీయా, సర్వీస్ బేస్డ్ కంపెనీయా, ఒకవేళ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే మీకు అమెజాన్ యొక్క ప్రొడక్ట్స్ ఏంటి, ఇవన్నీ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇవి కూడా కొంచెం ప్రిపేర్ అవ్వండి. మనకి లొకేషన్ అయితే హైదరాబాదే, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబు. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్గా ఇదైతే యూజ్ చేసుకోండి. ఇంకొకటి మ్యాండేటరీ పాయింట్, నోట్ పాయింట్ అనుకోండి, 12 months కాంట్రాక్ట్. ఇదైతే కాంట్రాక్ట్ మాత్రమే. ఈ మధ్య అమెజాన్ మొత్తం కూడా కాంట్రాక్టే ఓపెన్ చేస్తుందండి నాన్ ఐటీలో. ఎందుకంటే మేబీ వాళ్ళ ప్రాజెక్టులు మరి ఉన్నాయో లేవో మనకు తెలియదు కదా. సో ఫస్ట్ అయితే ఏదో ఒక జాబ్ అనుకునే వాళ్ళకైతే 12 months అయినా పర్వాలేదు, 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటే జాబ్ అయితే చూసుకోండి, మంచి జాబు. ఓకే అండి, ఉంటానండి. ప్రతి ఒక్కళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.